గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. 2 రోజుల కింద సుప్రీంకోర్టు కీలకమైన కామెంట్ చేసింది, ఒక తీర్పు కూడా ఇచ్చింది అనుకోవచ్చు. దీనిపైన ఇంకా ఫర్దర్ స్టడీ కూడా చేస్తున్నది. ఆందోళనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థలు ఎవరైనా సరే ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు ధ్వంసం కలిగిస్తే కనుక ఆ మేరకు జరిగిన నష్టాన్ని వారితోనే, బాధ్యులతోనే వసూలు చేయాలని చెప్పింది. మన దేశంలో ఇటీవలి కాలంలో ఇంతకు ముందు కూడా జరిగిన ఆందోళనలో భారీ ఎత్తున ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పార్టీలకు, సంఘాలకు, సంస్థలకు ఉండే పరిమితులు ఏంటివి? ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ కావాల్సి ఉంది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు అనలిస్ట్ వేణుగోపాల్ గారు, మన తెలంగాణ సంపాదకులు శ్రీనివాసరెడ్డి గారు, లోక్సత్తా నాయకులు రామూర్తి గారు ఉన్నారు. ముగ్గురికి నమస్కారం అండి. సార్ వేణు గారు, ఈ మధ్యకాలంలో నార్త్లో, సౌత్లో జరిగిన ఉద్యమాలు భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తుల, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి దారితీసింది. సుప్రీంకోర్టు కూడా అదే అన్నది, ఎవరైతే ఈ ఆస్తుల కారకులో వారి నుంచి వసూలు చేయాలి అనేది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. ఇది ఈ ఆందోళనలు, ధర్నాలు ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అసలే సమస్యలతో అధిగమిస్తూ నిత్య జీవితంలో బతుకుదెరువు కోసం ప్రయాణం చేస్తున్న వాళ్ళని ఈ ధర్నాలు, ఆందోళనలు ఇంకా అల్లకల్లోలంగా వాళ్ళ లైఫ్ సరిగా సాగకుండా అడ్డం పడుతున్నారు. రాజకీయ పార్టీలు ఆందోళన చేయాలనుకున్నప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు తప్పకుండా జవాబుదారీ వహించాలి. ఆ జవాబుదారీ వహించకుండా ఆందోళన పేరుతో తప్పించుకొని పోవడం అనేది కుదరదు. ప్రధానంగా ఈ కల్చర్కు కారణం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలే అని చెప్పొచ్చు. కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్తున్నప్పటికీ వాళ్ళు సమస్యల కోసం ఆందోళన చేయాలి, ఆందోళన వద్దని చెప్పం. కానీ ఆస్తుల విధ్వంసాన్ని, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేసే మార్గాలు అనుసరించడం మాత్రం ఆక్షేపణీయం. ఇది అందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలు పాటించవచ్చు. శాంతియుతంగా ధర్నా చేయొచ్చు, ఒక పెద్ద స్థలాన్ని ఎన్నుకొని అక్కడే చేయొచ్చు. మీకు సంగతి గుర్తుంది, దాదాపు 2 దశాబ్దాలకి నన్ను అనుకుంటా సెక్రటేరియట్ దగ్గర ధర్నాలు అవి జరిగేది. ప్రతిరోజు లాఠీ చార్జు, టియర్ గ్యాస్ ఇవన్నీ జరుగుతుంటాయి. ట్రాఫిక్ ఆగిపోతుండే, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది మనమంతా కొంత సూచనలు చేసినప్పటికీ అప్పుడు ప్రభుత్వం, బహుశా తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటా, ఇందిరా పార్కుకు మార్చింది. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర సభలు, సమావేశాలు, నిరాహార దీక్షలు, ధర్నాలు జరుగుతున్నాయి. వాటితో ఎవరికి పీచు లేదు, అదొక సెలెక్టెడ్ ఏరియా. మరి రేపు ఇట్లాంటి ప్రయత్నాలు వచ్చినప్పుడు ఆందోళన చేయాలనుకుంటే ఈ పార్టీలు ప్రత్యామ్నాయ పద్ధతులు చేయాలి. కానీ ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేసి బస్సులను రాళ్ళగొడతా, ఆ బస్సులు రాళ్ళగొడితే మళ్ళీ ట్యాక్స్లు ఎవరి మీద పడతాయి? ప్రజల మీద పడతాయి. అంటే సుప్రీంకోర్టు తీసుకున్నది చాలా సమర్థనీయం, చాలా హర్షణీయం. అయితే ముక్కుబిండి వసూలు చేయాలి వీళ్ళ దగ్గర. అట్లా చేస్తేనే ఇవి తగ్గుతాయి. ఐ థింక్ మన కేరళలో కూడా ఇదే పద్ధతి అమల్లో ఉందనుకుంటా. కేరళ హైలీ ఎడ్యుకేటెడ్ స్టేట్ కాబట్టి ఆ రాష్ట్రంలో సమస్యలు లేవు. మన దగ్గరంతా ఆ కల్చర్, వేరే కల్చర్ ఉన్నది. ఎడ్యుకేషన్ తక్కువ ఉండడం కావచ్చు, రాజకీయ పార్టీలు కూడా ఒక సిస్టమేటిక్గా పద్ధతిలో నడవకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రజా జీవితంలో ఒక శాంతియుతమైన పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరూ ఇదే చేయాలి. సార్ శ్రీనివాసరెడ్డి గారు, మిత్రుడు వేణుగోపాల్ పొరపాటు పడుతున్నాడు. ఇవాళ సుప్రీంకోర్టు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏ పూర్వ రంగంలో చేశాయో ఆలోచించాలి. ఏ పూర్వ రంగంలో చేశాయి? మొన్న ఆంధ్రప్రదేశ్లో కాపుల ఎజిటేషను నడుస్తున్న రైలును తగిలిపెట్టాయి. మనుషులు ఉన్నారు లోపట, నడుస్తున్న రైలును ఆపేసి అగ్గిపెట్టారు. దిగి పోవటానికి కూడా టైం లేదు, పరిగెత్తుకుంటూ పోయారు. గుజరాత్లో పటేళ్ల ఆందోళన మొన్న 3 రోజుల క్రితము, మొన్నటి వరకు 19 మంది చనిపోయారు. మొత్తము ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము ప్రభుత్వ అంచనాల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలు. ఈ జాట్ల ఆందోళన, జాట్ల ఆందోళన 34,000 కోట్లు. 34,000 కోట్లు. బజార్లు తగలబడిపోయినాయి. చూస్తుంటే ఎంత బాధేస్తుందో ఆ కుటుంబాల రోదన వింటుంటే. ధనిక కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపార వర్గాలు మొత్తము బజార్లో పడిపోయారు. 34,000 కోట్ల రూపాయలు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీలు, నేను చెప్పేది, దిస్ డెమోక్రసీ అలోస్ డిసెంట్ వాయిస్. విభేదించే హక్కు మనకుంది, నిరసన తెలిపే హక్కు మనకుంది. ఏ మార్గంలో చేయాలా అనేది తప్ప ఇది ఇవాళ సుప్రీంకోర్టు వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీల వల్ల కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు
డిసిప్లిన్గా చేస్తాయి, నిషేధాజ్ఞలు ఉంటే ఉల్లంఘిస్తాయి. అప్పుడప్పుడు ఏదైనా బస్సుల మీద రాళ్ళు పడతాయేమో, ఒక బస్సును తగులు పెడతారేమో తప్ప ఇది వచ్చిన పూర్వరంగము, ఈ మూడింటి పూర్వరంగము అన్నింటికన్నా ఎక్కువ 19 మంది ఆర్మీ వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం నోరిప్పలేదు. పార్లమెంటు ఇన్ని జరిగిన ఒక సోషల్ ఆస్పెక్ట్లో రిజర్వేషన్స్ మీద 3 రాష్ట్రాలలో ఆందోళన జరిగి హింసాత్మక సంఘటనలు అయి పీపుల్ చనిపోయినా, ఫైరింగ్లో చనిపోయినా ఒక్క పదము రాష్ట్రపతి ప్రసంగంలో ఈ రిజర్వేషన్ల మీద ఆలోచన చేస్తాం, పునరాలోచన చేయాలా, లేకపోతే ఇది సాధ్యం కాదు, ఈ వైలెన్స్ను అణిచేస్తాము, ఒక్క మాట లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం, అక్కడ మిత్రపక్షము. ఈ పూర్వరంగంలో వచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే ఈ హింసను అరికట్టాలి, ఆందోళనకారులు కూడా యోచించాలి. ఇలాంటి దౌర్జన్యము, హింసాకాండ, ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేసే రీతిని ఇది కట్టాలి. కమ్యూనిస్ట్ పార్టీలకి, ఇతరులకి, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ప్రజల సమస్యల మీద, హక్కుల మీద భావాలు వ్యక్తం చేసే హక్కు కాలరాయటానికి వీల్లేదు. హైకోర్టు, కేరళ హైకోర్టు బంద్లు వద్దన్నది. వారెవరు చెప్పటానికి? కాన్స్టిట్యూషన్ చెప్తుంది నేను ప్రొటెస్ట్ చేయటానికి, బంద్ చేయటానికి. గాంధీ గారు చేశారు అహింసాత్మకంగా. బందే అవసరం లేదు అనే హక్కు కోర్టులు చెప్పినా వైలేట్ చేస్తాం. నేను శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే కాపుల ఆందోళన సుప్రీంకోర్టు నేపథ్యం ఇప్పుడు అంటున్నాను. ఇది దాదాపు ఎన్నో సంవత్సరాలుగా, 2-3 దశాబ్దాలుగా మనల్ని ఈ దేశ ప్రజలను వేధిస్తున్న సమస్య. ప్రజలను ధర్నాలు చేసి, ర్యాలీలు తీసి, రాకపోకలను అడ్డగించి దాని కొరకే చెప్తున్నారు. మీడియా ఏం చేస్తున్నాయంటే పేదలు, రైతులు, కార్మికులు మెయిన్ రోడ్ల మీద ప్రదర్శన చేస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. నిజమే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక ఉండదు. పేదలు ఎందుకు వచ్చారు రోడ్ల మీద కన్నా ఆలోచన బుద్ధిమంతులకు ఉండదు, ఆలోచించే వారికి ఉండదు. ఎందుకు వచ్చారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు సమస్య పరిష్కరించలేదు. ఒక అరగంట ఆలస్యం అయితే వారికి అన్నీ అయిపోతాయి. దానికి కారణాలు చెప్తారు. పేపర్లు కూడా ఏం రాస్తాయి, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది, అంబులెన్స్ ఆగిపోయింది, ప్రాణాలు కోల్పోయాయి. జరిగితే ఒక సంఘటన జరిగి ఉండొచ్చు, అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే ప్రభుత్వ చేసేదాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజా సమస్యలను, ప్రజా ఆందోళనను, దీన్ని వెలుగులోకి తీసుకుపోతున్నారు. ఒక్క 10,000 మంది రోడ్ల మీదకి, హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తే ఏం చూపిస్తున్నారు, మీడియా ఏం రాస్తుంది? ట్రాఫిక్ ఆగిపోయిందని రాస్తున్నది. అంత పెద్ద ప్రదర్శన కాదు. 10 జిల్లాల నుంచి 23 జిల్లాల నుంచి ట్రాఫిక్ ఆగిపోయింది, అంబులెన్స్ ఆగిపోయింది. ఇది ఈ తరహా తీరుందే చాలా అబ్జెక్షన్. నేనేమంటానంటే వారికి ఇద్దాం అవకాశం. రామూర్తి గారు ఎట్లా చూడాలి దీనికి కారణాలు? నిజంగానే శ్రీనివాసరెడ్డి గారు వీరిద్దరూ చెప్పిన దాంట్లో ఒక ప్రభుత్వ పాత్ర ఉంది, ఇక్కడ పార్టీల పాత్ర ఉంది. నేను వీరిద్దరితో ఏకీభవిస్తానండి. ఇది దీర్ఘకాలికంగా ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య అండి. ఈ సమస్య సుప్రీంకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకే లేదు. ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు చట్టబద్ధంగా పరిపాలించడం ఎప్పుడైతే చేతగాదో, చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరో, ఆ క్రమంలో వచ్చేవే ఈ సమస్యలని, బంధులు కానివ్వండి, రాస్తారోకోలు కానివ్వండి, నిరసనలు కానీ. ఇంకోటి రెండోది ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్ననే, ఈ రోడ్ల అంట ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ తొలగించండి, యాక్సిడెంట్లు ఎక్కువ అదే అవుతున్నాయి. ఒక ఎంపవర్ కమిటీ పెట్టింది. ఎవరు ఆనర్ చేశారండి? దానికి ఏం చెప్తున్నారో తెలుసా? ఊర్లో నుంచి పోయేటువంటి హైవేలు ఊర్లో నుంచే కదా వెళ్తాయి, కాబట్టి అవి వాటిని మనం పర్మిట్ చేయాల్సిందే అని అంటారు. ఊర్లో కాకపోతే బ్రాందీ షాపులు ఎక్కడ ఉంటాయండి? అడవిలో ఉండవు కదా. అంటే సుప్రీంకోర్టు ఒక ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జడ్జిమెంట్నో, ఒక మంచి తీర్పునో ఇస్తే దాన్ని గౌరవించే సంస్కారం, సాంప్రదాయం ఉన్నోండి కదా ఎన్నుకోవాల్సింది ప్రజలు. దాన్ని మానేసి విత్తు ముందా చెట్టు ముందా అంటే ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ చర్చ అవసరం లేదని నేను అన్నాను. కమ్యూనిస్ట్ పార్టీలు తప్పని ఒకళ్ళు అంటారు, కాంగ్రెస్ పార్టీ తప్పని ఒకళ్ళు అంటారు, అది ఇంకో పార్టీ. తప్పెవరిది? ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి తప్పు. నువ్వు చట్టబద్ధంగా పరిపాలన చేసినట్టయితే, ఆ నమ్మకం ప్రజల మీద కలిగించినట్టయితే వాడు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఇదేమంటారు, తిలా పాపం తలా పిడికడని. అందరూ బాధ్యులే. నేను అనేది ప్రభుత్వం కూడా బాధ్యత వహించకూడదని నేను అనట్లే.
ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి, రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాలి. వెనకటికి స్వాతంత్రానికి పూర్వం కేరళలో నారాయణ గురు అప్పుడు దళితులకు ఇతర బలహీన వర్గాలకు ఆలయ ప్రవేశం నిషేధిస్తే ఆయన పెద్ద ఉద్యమం లేపి శాంతియుతమైన ధర్నా చేసి ప్రభుత్వానికి కదిలిస్తే గాంధీ మహాత్ముడు అటువంటి వాడు నారాయణ గురుతో చర్చలు జరిపి ఆ ధర్నాను స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశపెట్టిన సంఘటనలు ఉన్నాయి. శాంతియుతమైన ధర్నా. మన వేణు ఎక్కడ ఉన్నాడంటే శాంతియుతానికి ఏం జరుగుతున్నాయి చెప్తాను. ఏం సాధించారు? ఇప్పుడు నారాయణ గురు కాదు, ఇవాళ శాంతియుతంగా నువ్వు కూర్చుంటే చనిపోయిన ప్రభుత్వం చెప్తాను. వారు చెప్పినా మీరు చెప్పండి. ఇవాళ ఆందోళనలు మారాయి. ఎందుకు మారాయి? థిక్ స్కిన్, ప్రభుత్వానికి థిక్ స్కిన్ అయితే నేను అదే చెప్పబోతున్నాను. ఒక్క నిమిషం నాకు డెమోక్రటిక్ అయిపోతుంది. ఆ రోజు నారాయణ గురు లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు కేరళలో ఆలయాల దళిత ప్రవేశం సాధించాడు. మరి ఇవాళ ఆ కేరళలో ఆ బలహీన వర్గాల వాళ్ళు చాలా పెద్ద వాయిస్గా ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నారు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలకు పెద్ద అండ. అది శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయితే ప్రభుత్వాల బాధ్యత నేను లేదని, ప్రభుత్వాలు కూడా సరి అయిన పద్ధతిలో ప్రజల ఆందోళన సమస్యలు పరిష్కరిస్తే రావు. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు సమన్వయంగా, అంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అదే టైంలో మన ఆందోళనలు ప్రజల ఆస్తులు ధ్వంసం చేయకూడదనే అవగాహన ప్రభుత్వాలు ప్రజలకు ఇంకో మార్గం ఏముంటది అసలు? చట్టబద్ధంగా పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ పని చేయకుండా వేరే చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో పరిపాలన ప్రారంభిస్తే ప్రజలకు ఇంకో మార్గం ఏందో చెప్పగలరా? సమస్యలు వాళ్ళకి తెలియదు. బండ పద్ధతి ఎంచుకుంటారు, రోడ్డు మీదకి వస్తాడు, బంద్ చేస్తాడు. మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక లాకప్ డేట్ జరిగింది. ప్రజలు ఏం చేస్తున్నారు? వచ్చి ఆ స్టేషన్ ధ్వంసం చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. మీరు కాపుల రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎన్నికల్లో ఏకంగా నాకు మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ అందరినీ బీసీలో చేర్చేసి మీకు అంతా ఫుల్గా బ్రహ్మాండంగా అన్నీ చేసేస్తా అని చెప్పాడు. వాడు 2 ఏళ్ళైనా పట్టించుకోవాలి. వాళ్ళు ఏం ట్రైన్ తగలబెడితే అవుతుంది ఈ పని అనుకొని తగలబెట్టారు. ఇందులో నేరస్తుడు కాపులు, ఆ తగలబెట్టినోడు ఎంత నేరస్తుడో ఈ ప్రభుత్వం కూడా అంతే నేరం చేసింది అక్కడ. ఈ రెండింటిని మనం విడివిడిగా విధ్వంసం చేసిన వారి నుంచా, లేకపోతే కనుక నిర్లక్ష్యం వహించిన పాలకులు ఎవరి దగ్గర నుంచి? శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక వారు అన్నారు ప్రభుత్వాలు, ఇందాక ఉదాహరణ చెప్పిండు, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి దాన్ని 2 ఏళ్ళు పట్టించుకున్నందుకు కాపుల విధ్వంసం. ఇద్దరి పాత్ర ఉన్నప్పుడు కోర్టు చెప్పినట్టు ఎవరి దగ్గర వసూలు చేయాలి, ఎవరిని అడగాలి? ఒకటి, ముందు రాజకీయ పార్టీలన్నీ, ప్రజా సంస్థలన్నీ, ప్రజా సంఘాలన్నీ ముందు ఈ వాయిలెన్స్కు ప్రోత్సాహం ఉండే రీతిలో వ్యవహరించకూడదు. ఎందుకంటే ఈ సొసైటీలో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తి మీద, ప్రభుత్వ ఆస్తి మీద పెడితే ప్రజల ఆస్తి పోయినట్టే. ప్రైవేట్ ఆస్తుల మీద పెడితే మరి ఎక్కడికి పోతాడు? గవర్నమెంట్ ఇవ్వదు, అప్పులతో ఉంటాడు, వ్యాపారాలు చేసుకుంటాడు. అందుకని ఈ ఆస్తుల విధ్వంసము జోలికి ఏ ఎజిటేట్ చేసేవాళ్ళు, ఏ ఆందోళన చేసేవాళ్ళు వెళ్లకుండా ఉండటం డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యయుతంగా, గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పారు కాపుల ఇది. ఫస్ట్ ప్రభుత్వాలు, అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు బాధ్యత వహించాలి వాటికి. ఇంతెందుకు, ఇవాళ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు అనేది మోడల్ ఎంప్లాయర్, ప్రైవేట్ వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఏ ఎంప్లాయీస్ని చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీని చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని చూడండి, ఆర్టీసీ ఎంప్లాయీస్ చూడండి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చూడండి, సమ్మె నోటీస్ ఏమని గవర్నమెంట్ నోటిఫై చేసిన వాటిని అమలు చేయండి అని సమ్మె నోటీస్ ఇస్తున్నారు. సమ్మె నోటీస్ తర్వాత నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. నెగోషియేషన్స్లో మేము పలానా రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఆ పలానా రోజు దాటిపోయి 6 మాసాలు, 8 మాసాలు, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సమ్మె నోటీస్ ఇస్తున్నారు. మళ్ళీ సమ్మెకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అని చేస్తామని చెప్పి, ప్రభుత్వ వ్యతిరేక చర్య అని చెప్పి, అన్డెమోక్రటిక్ అని చెప్పి, ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో ఉందని చెప్పి అని చేయటం మొదలు పెడుతున్నారు. ఎవరు కారకులు దీనికి? మీరు ఇచ్చిన రికమెండేషన్స్ అమలు చేయటం లేదు, అమలు చేస్తామని ఇచ్చిన రిటర్న్ హామీని అమలు పరచడం లేదు. ప్రభుత్వమే ప్రధాన కారణంగా ఇలాంటి విధ్వంసానికి కారణమవుతుంది. రాజకీయ పార్టీలు, మీరు అధికారానికి, మాకు అధికారం కుర్చీ ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి, అడగండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అనే స్థితికి ఇవాళ రాజకీయ పార్టీలు వచ్చాయి. రాజకీయ పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత డబ్బు, ఆదాయము, వనరులు ఇవన్నీ చూస్తే అయ్యో మనం వచ్చిన నిజమే ఉంది, ఇవన్నీ అమలు పరచలేము, ఇవన్నీ మళ్ళీ ఆలోచనలు చేయాలా అనే రీతికి వచ్చేసరికి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకని
రాజకీయ పార్టీల వాగ్దానాలు అమలు చేసే అవకాశం ఉండే రీతిలో ఉండాలి. ఇచ్చిన హామీని అధికారానికి వచ్చిన పార్టీ తూచా తప్పకుండా అమలు పరచడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అమలు పరుస్తాం ఏమిటి అని మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఇగో ఇది ఈ రకంగా అమలు పరుచుకుంటూ చేస్తాము అని చెప్పి ఇది చేసి ప్రజలను విశ్వసింపచేయాలా, ప్రజలను సమ్మతింపచేయాలా. ఓటప్పుడు అబద్ధాలు ఆడతారు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తారు. అధికారానికి వచ్చిన తర్వాత బయాన్సీ ఆదాయాలు లేవు అని చెప్పి వాయిదా వేయటానికి, తప్పించటానికి, మళ్ళీ తప్పు కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు ప్రజల ఆందోళనకు దారితీస్తాయి. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే బాధ్యత వహించడంలో వివాదం ఏమి లేదు. కానీ అదే సమయంలో ఆందోళన చేసేటప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది నేను పూర్తి ఏకీభవిస్తున్నాను. హింసాకాండ వద్దంటున్నాం మనం. హింసాకాండ వద్దు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే వేరే మార్గాలు కనుక్కోండి. శాంతియుతంగా ప్రభుత్వాన్ని కదిలించేది ఎంత. ప్రభుత్వమే విలన్గా ఉండకుండా. వేణు గారు 22 సంవత్సరాల కాలంలో 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు అయినాయి. పార్టీలు మాట్లాడినాయి, అందరూ మాట్లాడినారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉంది? రైతులు ఏం లేదు, రైతులను స్వాంతనపరిచే యాక్షన్ ఏం లేదు. కంటి తుడుపు చర్యలే ఉంటాయి ప్రభుత్వాల నుంచి. మరి ఏం చేయాలి ప్రజలు? రైతాంగం ఏం చేయాలి? మరి రైతాంగం ఆందోళన ద్వారా తెలియజేయాలి. కానీ హింసాకాండ చేస్తే మళ్ళీ రైతులనే అణచివేస్తుంది. అనేది రైతులను అణచివేస్తారు. అణచివేత కాకుండా అప్పుడు పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. రెండు చాలా గ్లేరింగ్గా కనిపిస్తున్నాయి. తునిలో ఒక వెళ్తున్న రైలుని తగులుపెట్టడం, ఆ తర్వాత హర్యానా రోహ్తక్లో మనకు హ్యాబిట్స్ ఇంకా తక్కువ, ఇతర ప్రాంతాల్లో అన్ని హ్యాబిట్స్లో వచ్చేసినాయి. హైదరాబాద్లో హ్యాబిట్స్ చాలా అయినాయి. మేజర్ సెంటర్స్ అని తగులుపెట్టేసేసారు రోహ్తక్. ఇప్పుడు రెండోదండి, ఒకటి ఏమంటే ఇవి తుని తర్వాత జాట్లు, అంతకుముందు పటేళ్ళు, అంతకుముందు రాజస్థాన్లో గుజ్జర్లు, వీళ్ళ మధ్య. అసలు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి పెరిగే పరిస్థితే కనపడుతుంది నాకు. సుప్రీంకోర్టు చెప్పనేయండి, ఇంకా ఇంకేదైనా కోర్టు చెప్పనేయండి. ఈ కారణం ఏంటంటే తునిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టలేని దానికి బాధ్యులను గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. జాట్ల పరిస్థితి కూడా అంతే. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, నెగోషియేట్ చేస్తున్నారు, మీరు అనుకున్నటువంటి పని చేస్తామని చెప్తున్నారు కదా తప్ప నువ్వు హింస చేసేవాడు కనీసం కేసే లేదు. రికవరీ ఎక్కడండి చేసేది? ఇందాక వేణుగోపాల్ గారు కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడారు. ఈ మధ్య పార్టీలు ఏవి హింస చేయట్లా, మీరు గమనించండి. మీకు ఇండివిజువల్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ హింసకు పూనుకుంటున్నాయి. ఈ వీళ్ళు హింస చేయడానికి పూర్తిగా 100% కారణం ప్రభుత్వాలు. ఒక రకంగానే ఎన్నికల ముందు ఓ రకమైన ప్రోత్సాహం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓ రకమైన ప్రోత్సాహం, అలాగే ఎన్నికైనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ గ్రూపుల మధ్య గొడవ. మళ్ళీ రాజకీయ పార్టీలకి ఓ బాధ్యత ఉంది. ఈ రకమైనటువంటి సంఘటనల నుంచి బయటపడే మార్గం ఎవరు దీనికి పూనుకోవాలి? అధికారంలో ఉండేవాడు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానీ ఉందనుకోండి, ప్రభుత్వ ఆస్తులు ఓ ట్రైన్ అంతా తగలబడిపోయింది. ఇది పెరగకుండా అంటే ఏం చేయాలి? ముందు అసలు తప్పు చేసిన వాడిని శిక్షించేటువంటి ఏర్పాటు ఉండాలి కదా, ఓ చట్టబద్ధమైన ఏర్పాటు ఉండాలి కదా. దానికి నువ్వు సాహసించకుండా, నువ్వు అసలు హింస జరగకుండా ఎక్కడ ఆపగలుగుతావు? నీ మీద నమ్మకం ఏముంది? శిక్షించడానికి ఎలక్షన్లే తప్ప ఇప్పుడున్న వేరే ఉన్నటువంటి పార్టీలు ఓటర్లు కావాలి వాళ్ళకి. చట్టబద్ధం లేకపోతే శిక్షించే ఏర్పాటు, ఓ చట్టబద్ధమైన పాలనా వ్యవహారాలు నడపాలని కోరిక ఇవాళ ఉన్నటువంటి పార్టీలకు లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఓట్లు రాజకీయం కావాలి. ఇవాళ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాపులు 23% ఏదో ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంత శాతం? వాళ్ళు మాకు ఓట్లు వేశారు కాబట్టి నేను గెలిచాను, కాబట్టి వాళ్ళు నన్నే ఓన్ చేసుకోవాలి రేపు ఎలక్షన్ లో. కేసులు పెట్టినంత మాత్రాన వీళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, విధ్వంసం చేసేవాళ్ళు ఆగుతారా? లేదు. ఇప్పుడు మనం అందుకనే సోషల్ ఆస్పెక్ట్స్ కూడా రావాలి. ఉదాహరణకు సిఆర్పిసిలో మనము ఉరితీత హీనియస్ క్రైమ్ చేస్తే ఉరి తీస్తే ఇలాంటివి ఆగిపోతాయి అన్న భావంతో పెట్టారు. ఏం జరుగుతుంది? ఉరి తీస్తావా? తీయి. నువ్వేంటి ఉరి తీసేది? నేనే మానవభావంగా తయారయ్యి వచ్చి నేనే కాల్చుకుంటుంటే ఎందుకు వస్తుంది? ఈ సమాజంలో ఈ రకమైనటువంటి ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయనేది సమాజం ఆలోచించాలి. అంతకన్నా పెద్ద బాధ్యత పాలకుల మీద ఉంటుంది, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ఆ ఆలోచన చేయాలి.
అదే రాజకీయ పార్టీలు అన్నిటికీ బాధ్యత ఉంది. ఈ రాజకీయ పార్టీలో ఏదో ఒకటి అధికారంలోకి పోతున్నది. అందుకని మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోతున్నారు. రేపు వాళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు. అందుకని మీరు మీ ఆందోళన మీకు మీ చెడ్డ పేరు రాకుండా మీరు ముందస్తు జాగ్రత్త ఇవాళ చూడండి ఎంత ముందస్తు జాగ్రత్త చర్య ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. అఫ్జల్ గురిని ఊరి తీశారు, న్యాయ వ్యవస్థ చెప్పిన దాని మీద భిన్నాభిప్రాయాలు మనకున్నాయి. ఒక రోజు ఆగిపోయి ఉండి చేస్తే ఏమైంది? ఆఖరి ఛాన్స్ కూడా రాష్ట్రపతి దగ్గరికి పోతే ఆయన త్రోసిపుచ్చిన తర్వాతను ఎట్లాగూ త్రోసిపుస్తాడని అంత భావం కలిగింది. ఉరి తీసిన తర్వాత ఒకసారి ప్రాణం పోతే వచ్చేది కాదు కదా, ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదనేదే విమర్శకులు చేస్తున్నారు. ఆ ఉరి తీసిన కాలంలో కూడా మన ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట వింటుంటే, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ చెప్పిన మాట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి ఫైనల్గా వీటికి ఈ ఎట్లా దీన్ని తగ్గించాలి? ఇప్పుడు ఒక ప్రవర్తన నియమావళి ఏర్పరచుకోవాలండి. ర్యాలీలు జరిపితే ఎట్లా ఉండాలి, సభలు జరిపితే ఎట్టుండాలి, ఉపన్యాసాలు ఎట్టుండాలి. ఒకటి ప్రజలకు, నగర జీవితంలో ఉండే ప్రజలకు, ఈ హెడ్ క్వార్టర్స్లో ఉండే ప్రజలకు ఇది ఒకటే సమస్య కాదు, రాజకీయ పార్టీ ర్యాలీలు కాదు. రేపు మతపరమైన ర్యాలీలు కూడా సన్నటి సందుల్లో తీస్తూ మొత్తం మైకులు పెట్టి అది కూడా పెద్ద సమస్యగా ఉన్నది. వాతావరణ పొల్యూషన్, శబ్ద కాలుష్యం, దీని మీద చర్చిస్తే అది కూడా పెద్దగా ఉంటుంది. ఇవన్నిటితో సతమతం అవుతారు. వీటన్నిటి విషయంలో ఈ మైకులు పెద్దగా సౌండ్ పెట్టి ఎవరిని పడుకోనియకుండా చేయడము, ఇవన్నీ నగర ప్రజల ఒక కారణము ఒక్కటి ది ఎలక్షన్ కమిషను కోర్టు డైరెక్ట్ చేయాల్సింది, సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాల్సింది. ఒక సందర్భంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మేనిఫెస్టోస్ను ఆ అధికారానికి వచ్చిన రాజకీయ పార్టీలు అమలు పరచకపోతే వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషనో లేకపోతే డీరికగ్నిషన్ చేయాలన్నారు. దాన్ని కోర్టు ఇది మా పరిధి కాదు అని ఎలక్షన్ కమిషన్కి పంపించింది. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? మా పరిధి కాదన్నది. ఆలోచించండి, అలాంటివి తీసుకొస్తే దెన్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. నేను అనుకోవటం ఏంటంటే ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు రాజకీయ పార్టీల దగ్గర ఉంది అని నేను అనుకోవట్లే. ఎందుకంటే గత 60 ఏళ్ళ నుంచి వీళ్ళు ఏ సమస్య పరిష్కారం ప్రజల దగ్గర పరిష్కారం ఉంది. ప్రజలు క్రియాశీలకంగా ఆలోచించి ఎవరికి వీళ్ళు ఓటు వేస్తే చట్టబద్ధమైన పరిపాలన ఇస్తాడో వాళ్ళని ఎన్నుకున్నప్పుడు మాత్రమే వీడికి శాశ్వత పరిష్కారం. ఈ లోపు చర్చ వద్దని కాదు, లేకపోతే ఇటువంటి థ్యాంక్ యూ సార్. ముగ్గురికి సుప్రీంకోర్టు చేసిన కామెంటు, సుప్రీంకోర్టు అభిప్రాయం నిజంగానే ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ఆపవలసిందే. దానికంటే కూడా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మరింత బాధ్యతగా, నిబద్ధతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.